విజయవాడ పటమట స్ట్రీట్ ఫైట్ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏ సెక్షన్లు పెట్టాలనే దానిపై లీగల్ టీంతో మాట్లాడాక కేసు కడతామంటున్నారు. ఇద్దరు పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు. నిన్న రాత్రి థార్ జీపులతోటి ఢీకొట్టుకున్నారు ఆ ఇద్దరు యువకులు. ఓ అమ్మాయి విషయంలో గొడవే ఇద్దరు ఇలా రోడ్డు ఎక్కడానికి కారణంగా తెలుస్తోంది. ముందు రోహిత్ ఓం మధ్య వాట్సాప్లో చాట్లో వాగ్వాదం జరిగిందట. తర్వాత సవాల్ చేసుకుని రోడ్డుపైకి వచ్చి కార్లతోటి ఢీకొట్టుకుంటూ బీభత్సం చేశారు. వీళ్ళిద్దరితో పాటు మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తాడి గడపకు చెందిన లింగమనేని రోహిత్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వాళ్ళ నాన్నది రియల్ ఎస్టేట్ బిజినెస్. బొల్లా ఓం ఉండేది భారతీనగర్లో. తండ్రిది ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్. ఇద్దరి తండ్రులు వేరువేరు పార్టీలకు మద్దతుదారులు. ఈ గొడవకి పాలిటిక్స్ కారణం కాకపోయినా రాత్రి జరిగిన అరాచకం మాత్రం అందరినీ షాక్కి గురి చేసింది. రోహిత్ ఓం ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే, కానీ కొన్ని గొడవల వల్ల దూరంగా ఉంటున్నారు. ఇదే టైంలో ఓ యువతి దగ్గర రోహిత్ గురించి ఓం తప్పుగా మాట్లాడాడు అనే విషయం దగ్గర మాట పెరిగింది. పరస్పరం ఫోన్లో తిట్టుకున్నారు. తర్వాత సవాళ్లు చేసుకుని పటమట హైటెన్షన్ రోడ్ దగ్గరకు వచ్చి అక్కడ డైరెక్ట్గా గొడవ పడ్డారు. ఒకరి థార్ జీపుని ఇంకొకరు ఢీకొట్టుకుంటూ చాలాసేపు నడి రోడ్డుపై బీభత్సం సృష్టించారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా హడలిపోయేంతలా వీళ్ల మధ్య గొడవ జరిగింది.